దేవునికి స్తోత్రములు, అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానికే మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. అదేవిధంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వీక్షిస్తున్న నా ఆత్మీయ సహోదరులందరికీ మళ్ళొకసారి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. మరి అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారా? మరి ఎందుకు మనం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు ఎక్కడ కూడి ఉన్నామండి? మనందరి ఆత్మలను కన్నతండ్రి అయిన దేవుని సన్నిధిలో మనం కూడి ఉన్నాము కాబట్టి మనం అందరము ఆనందంగా సంతోషంగా గడపాల్సినటువంటి సమయము. అయితే ప్రియులారా, మనం ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని నేర్చుకొని దేవుని నామాన్ని మహిమపరచాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఇది మనకు చాలా అవసరము. దీన్ని మనం చాలా జాగ్రత్తగా మనం గుర్తించే వారమై ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ నేటి దినాలలో మనకు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్ట్. ఏంటి అంటే ప్రియులారా, మరి మృతులలో నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకై మరి మీరు దేని విషయంలో మృతులైత్రి అనేటటువంటి ఒక అంశాన్ని మనం నేర్చుకొని దేవుని నామాన్ని మహిమపరచాం. ఏంటంటే మన అంశం ఏంటి ఈరోజు? మన అంశం అంటే మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మనము దేని విషయమై మృతులవ్వాలి అనేటటువంటి ఒక విషయాన్ని, ఒక అంశాన్ని నేర్చుకొని దేవుని నామాన్ని మహిమపరచాం. అసలు ఎందుకు ఈ అంశాన్ని నేర్చుకోవాల్సి వచ్చింది అని మనం పరిశీలిస్తే ప్రియులారా, మొదట మనము క్రీస్తునందు విశ్వాసము ఉంచాలి అని అంటే, మనము క్రీస్తును సొంత రక్షకునికి అంగీకరించాలంటే మరి మనం దేని విషయంలో మృతులవ్వాలి అనే దాని గురించి మనం మొట్టమొదట చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే తప్ప మనము సత్యాన్ని గ్రహించలేము. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా అయితే ఇక్కడ మనం ఒక అంశాన్ని, మూల వాక్యాన్ని చదువుకుని లేఖన భాగంలోనికి వెళ్ళిపోదాం. ప్రియులారా, ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో, కావున సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి అనేటటువంటి విషయాన్ని మరి పౌలు గారు రోమా సంఘానికి ప్రకటిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే పిల్లలు, ఈ సందర్భము ఎప్పుడు అంటే మొదటి శతాబ్ద కాలంలో యూదులలో నుండి లేక ఇశ్రాయేలీల నుండి మరి క్రీస్తు దగ్గరికి వచ్చి క్రీస్తుని విశ్వసించి మరి క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారితో, మరి క్రొత్త నిబంధన చట్టాన్ని అనుసరించి జీవిస్తున్న వారితో అపోస్తులైన పౌలు గారు చెప్తున్నటువంటి మాట. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, మీకు ధర్మశాస్త్రం కావాలా లేక క్రీస్తు కావాలా, ఏదో ఒకటి తేల్చుకోండి అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే మనము మృతులలో నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకై మరి మనం దేని విషయంలో మృతులు అవ్వాలి అని చెప్తున్నటువంటి మాట. ఎవరితో చెప్తుండంటే నాటి యూదులతో, ఇశ్రాయేలుతో అని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అయితే ప్రియులారా, మాకు ధర్మశాస్త్రం కావాలి, క్రీస్తు కూడా కావాలి అంటే ఏమవుతారంటే వ్యభిచారులు అయ్యేటటువంటి పరిస్థితి. ఈరోజు మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి అంశము. ఎందుకనంటే ప్రియులారా, మొదట మనం క్రీస్తును విశ్వసించాలంటే, క్రీస్తు దగ్గరికి రావాలి అని అంటే, మనం క్రీస్తుని చేరుకోవాలి అని అంటే మొట్టమొదట మనం దేన్ని విషయంలో మృతులు అవ్వాలి అని అంటే ధర్మశాస్త్ర విషయంలో మనం మృతులు అవ్వాలని ఇక్కడ లేఖనాలు చాలా స్పష్టంగా మనకు చెలవిస్తున్నాయి. అయితే ప్రియులారా, ధర్మశాస్త్ర విషయమే మృతులైతేనే మరి క్రీస్తును వేరొకని చేయగలరు. మీరు క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరు నాయన శరీరం నాను ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి అని అపోస్తులైన పౌలు గారు రోమా సంఘానికి చెప్తున్నటువంటి మాట. ఈ మాట ఎప్పుడంటే మొదటి శతాబ్ద కాలంలో యూదులు కానీ లేదా ఇశ్రాయేలులో నుండి వచ్చిన, అంటే క్రీస్తును విశ్వసించే క్రీస్తు దగ్గరికి వచ్చి సంఘంలో చేర్చబడుతున్న వారితో చెప్తున్నాం, మనం ధర్మశాస్త్ర విషయంలో ఏం కావాలి? మృతులు అవ్వాలి అని చెప్తున్నటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే క్రైస్తవులైనటువంటి వారి విషయంలో మనం పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, క్రైస్తవులమైన మన విషయంలో ఆలోచించుకోండి. ఒకప్పుడు ధర్మశాస్త్రం కలిగి ఉన్న నాటి యూదులతో, ఇశ్రాయేలుతోనే పౌలు గారు చెప్తున్నాడు, మీరు ధర్మశాస్త్ర విషయంలో మృతులైతేనే కానీ మరి క్రీస్తును చేరలేరని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మరి ఇక్కడ మనం పరిశీలన చేస్తే
హెచ్చరించేటటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం పౌలు గారు. అయితే మనము ఒకప్పుడు ఎలా ఉన్నాము అంటే అన్యజనులుగా ఉన్నటువంటి మనము మరి ఇప్పుడు క్రైస్తవమయ్యాం. అయితే క్రైస్తవమైనటువంటి మనము మనకు ధర్మశాస్త్రం కావాలి, క్రీస్తు కూడా కావాలని చెప్పడము ఇది మరి ఎంత మట్టుకు కరెక్టు, ఇది సమమేనా అని మనం మొట్టమొదట మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఎందుకు మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన అంటే క్రీస్తు కావాలి అని చెప్పేటటువంటి వారు మరి ధర్మశాస్త్రాన్ని కూడా అనుసరించాలని చెప్పడం ఎంతవరకు కరెక్టు అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. కాబట్టి ప్రియులారా, ఇది సాధ్యమా అంటే ఎంత మాత్రం సాధ్యం కాదు. మనం క్రీస్తుని వేరొకరిని చేరుటకి ధర్మశాస్త్ర విషయంలో మృతులు అవ్వాలి అని లేఖనాలు మనకు చాలా స్పష్టంగా చదివిస్తుంది. ఒకవేళ క్రైస్తవులైనటువంటి మాకు కూడా ధర్మశాస్త్రం కావాలి, క్రీస్తు కూడా కావాలని చెప్తే నాటి యూదులతోనే ఇశ్రాయేలుతోనే పౌలు గారు చెప్పారు, మీరు మాకు ధర్మశాస్త్రం కావాలా, మీకు ఏమన్నాడు పౌలు గారు, మీకు ధర్మశాస్త్రం కావాలా క్రీస్తు కావాలా, ఏదో ఒకటి తేల్చుకోండి, మాకు ధర్మశాస్త్రం కావాలి క్రీస్తు కావాలంటే మాత్రం మీరు వ్యభిచారులు అయ్యేటటువంటి పరిస్థితి ఉందని ఆనాడే చెప్పాడు. మరి ఏమీ లేనటువంటి ఒకప్పుడు అన్యజనులైనటువంటి మనము, ఏమీ లేనటువంటి మనము మరి క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత మరి ఎందుకు పనికిరైన ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించాలా అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, యూదులు ధర్మశాస్త్రమైన భర్త బ్రతికి ఉన్నంత కాలము వారు ధర్మశాస్త్రంకు లోబడి ఉండేటటువంటి పరిస్థితి. అంటే ధర్మశాస్త్రమైన భర్త చనిపోతే క్రీస్తు అని వేరొకరిని చేరుతారు. అంటే ధర్మశాస్త్ర విషయంలో వీళ్ళు మృతులైతే తప్ప మరి క్రీస్తును చేరలేనటువంటి పరిస్థితి, క్రీస్తుని చేరకపోతే నిత్య జీవం పరలోకం లేనటువంటి పరిస్థితి అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి పిల్లరా, నాకు ధర్మశాస్త్రం కావాలి క్రీస్తు కావాలంటే నీవు వ్యభిచారి అవుతావు జాగ్రత్త అని పౌలు గారు మొదటి శతాబ్ద కాలంలోనే ప్రియులారా మరి యూదులలో నుండి క్రీస్తును విశ్వసించిన వారితో ఇశ్రాయేలుతో మరి చెప్తున్నటువంటి మాటను మనం జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. మన విషయంలో ఒకప్పుడు ఏమీ లేదు, ధర్మశాస్త్రం లేదు, ఏమీ లేనటువంటి మనము మరి క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత మాకు ధర్మశాస్త్రం కావాలంటే మరి వ్యభిచారులు అయ్యేటటువంటి పరిస్థితి ఉందని నేను కాదు, లేఖనాలు చెప్తున్నాయని మనం మొట్టమొదట గుర్తించాలి. కాబట్టి నాకు ధర్మశాస్త్రం కావాలి క్రీస్తు కావాలంటే నీవు వ్యభిచారి అవుతావు జాగ్రత్త అని ఒకప్పుడు ధర్మశాస్త్రం కలిగినటువంటి యూదులతో చెప్తున్న పరిస్థితి మరి మన పరిస్థితి ఏంటి అని మొట్టమొదట మనల్ని గుర్తించుకోవాలి. కాబట్టి ప్రియురా, మనుషుడు బ్రతికి ఉన్నంత కాలమే మరి ధర్మశాస్త్రం మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదు. అంటే ఇక్కడ మనం పరిస్థితి మనుషుడు బ్రతుకున్నంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ధర్మశాస్త్రం లేకపోతే విముక్తుడయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 7:1 సహోదరులారా, మనుషుడు బ్రతికి ఉన్నంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. ధర్మశాస్త్రం ఎరిగిన మీతో, ధర్మశాస్త్రం ఉన్నంత కాలమే, అమల్లో ఉన్నంత కాలమే ప్రియులారా ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేస్తుంది. ఒకవేళ ధర్మశాస్త్రం కొట్టివేయబడితే అతని మీద ప్రభుత్వం చేసేటటువంటి పరిస్థితి లేదు అని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అంటే ఇక్కడ ఇంకొక ఉదాహరణ చెప్తా ఉన్నాడు. ఇక్కడ భర్త చనిపోయినలా భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును కదా. ఒకవేళ భర్త చనిపోతే ఆమె ధర్మశాస్త్ర విషయమైనటువంటి విడుదల పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 7:2 భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి భద్రురాలు కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమే ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. అంటే పిల్లల భర్త బతికున్నాక ధర్మశాస్త్రం అమల్లో ఉన్నంత కాలమే ధర్మశాస్త్రంకు అనుసరించి జీవించారు వారు. ధర్మశాస్త్రము కొట్టివేయబడిన తర్వాత కూడా మరి దాని నుండి విడుదల పొందినాక కూడా ఇంకా మాకు అదే ధర్మశాస్త్రం కావాలి అని అంటే మరి వ్యభిచారులు అయ్యేటటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇంకొక మాట చెప్తే మన పిల్లరా, భర్త చనిపోయిన ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందును కదా. ధర్మశాస్త్రం కొట్టివేయబడితే ధర్మశాస్త్రం నుండి విడుదల పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది కదా అని ఇక్కడ లేఖనాలు మనకు చాలా స్పష్టంగా చదివిస్తున్నాయండి. రోమీయులకు రాసిన పత్రిక 7:3 కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరినెడల వ్యభిచారిని అనబడును. చూడండి, ఇది చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఇది మనం మనసు పెట్టి అర్థం చేసుకోవాలి. ఏంటంటే కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరినెడల వ్యభిచారి అయిన అనబడును కానీ భర్త చనిపోయినడలా ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన గనక వేరొక పురుషుణ్ణి వివాహము చేసుకునినను వ్యభిచారిని కాకపోవును. ఒకవేళ భర్త బతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరితే అంటే వ్యభిచారిని అయిపోతూ ఉంటుంది. మరి భర్త చనిపోయిన తర్వాత ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందింది కదా, వేరొక పురుషుని వివాహం చేసుకుని ఆమె వ్యభిచారిని కాకపోవును. అదేవిధంగా ప్రియులారా, మరి ధర్మశాస్త్రము కొట్టివేయబడిన తర్వాత కూడా మాకు ధర్మశాస్త్రం కావాలి క్రీస్తు కావాలంటే ఏమవుతుంది? ఇక్కడ వ్యభిచారులు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే కొట్టివేసిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని అతిక్రమిస్తామంటే ఏమవుతుంది? మరి ధర్మశాస్త్ర విషయంలో
మృతులవ్వకపోతే వ్యభిచారులయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. భర్త బతికి ఉన్నంత కాలమే ఆమె ధర్మశాస్త్రంకి భద్రాలు. ఆమె చనిపోతే, భర్త చనిపోతే ఆమె ధర్మశాస్త్రం విడుదల పొందుతుందేమో, ఇంకొక పురుషుని వివాహం చేసుకున్న తప్పులేదు. కానీ భర్త చనిపోకముందు వివాహం చేసుకుంటే వ్యభిచారి అవుతుంది. మనకు కొట్టివేయబడిన తర్వాత ఇంకా మళ్ళీ దాన్ని అనుసరిస్తే మరి ఎలాంటి పరిస్థితులు ఉంటారో ఆలోచన చేసుకోండి. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:39లో భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలయుండును, భర్త మృతి పొందిన ఎడల ఆమె ఇష్టమైన వారిని పెళ్లి చేసుకుంటకు స్వతంత్రులా ఉండును, కానీ ప్రభువు నందు మాత్రమే వివాహం. అంటే స్వతంత్రులా అయిపోయేటప్పుడు ధర్మశాస్త్రం నుండి విడుదల పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది. ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత మళ్ళీ ధర్మశాస్త్ర విషయమైనటువంటి ఆ ఆజ్ఞ ఈమె మీద ప్రభుత్వం చేయదు అని మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రియులారా, మరి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరినీడల వ్యభిచారిని అనబడును. అయితే అంటే భర్త గల స్త్రీ నాకు భర్త కావాలి, వేరొక పురుషుడు కావాలి అంటే ఏమవుతుంది? వ్యభిచారిని అవుతుంది. అర్థమైందండి? భర్త కలిగి ఉన్నటువంటి ఒక స్త్రీ నాకు భర్త కావాలి, వేరో పురుషుడు కావాలంటే ఆమె ఏమవుతుందంటే వ్యభిచారిని అవుతుంది. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని కావాలంటే ఆమె ఏమవుతుంది? వ్యభిచారి అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అంటే భర్త చనిపోతే ఆమె ధర్మశాస్త్రం అంటే బంధం నుండి విడుదల పొందుతుంది. కాబట్టి ఆమె వేరొక పురుషుని చేరుకోవచ్చు. కానీ భర్త బతికి ఉండగా నాకు భర్త కావాలి, వేరొక పురుషుడు కావాలంటే వ్యభిచారి. అంటే కాబట్టి ప్రియులారా, భర్త గల స్త్రీ నాకు భర్త ఉన్నాడు, వేరొక పురుషుడు ఉన్నాడు అంటే కుదురుతుందా అంటే అలా కుదరదు. ఎందుకంటే ఆమె వ్యభిచారం అనబడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనకు ఒక ప్రశ్న రావాలి ఇక్కడ. మరి అపోస్తలుడైన పౌలు యూదులతో ఈ సంగతి ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది? మీరు ధర్మశాస్త్ర విషయంలో మృతులైతేనే తప్ప క్రీస్తును మృతుల నుండి లేచిన క్రీస్తును వేరొకరిని చేరవలసినటువంటి పరిస్థితి ఉండదు, మీరు చేరలేరు అని చెప్పేటటువంటి పరిస్థితిని ఎందుకు చెప్పాడు? ఏ సందర్భంలో అపోస్తలుడైన పౌలు వారితో చెప్పాడనే సంగతులు ఇప్పుడు కొన్ని పరిశీలన చేద్దాం ప్రియులారా. ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత, అంటే క్రీస్తు శిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేయబడిన తర్వాత అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాటను ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఒకప్పుడు ధర్మశాస్త్రం కలిగి ఉన్న యూదులు ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చి యూదులతో చెప్తున్నటువంటి, అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించినటువంటి వారు క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి వారితో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మృతులలో నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకై మీరు ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. మీరు మృతులైన తర్వాత, కొట్టివేయబడిన తర్వాత మళ్ళీ మాకు క్రీస్తు కావాలి, ధర్మశాస్త్రం కావాలంటే ఏమవుతారట? వ్యభిచారులు అయ్యేటటువంటి పరిస్థితి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఇప్పటి వరకు మనము ధర్మశాస్త్రంకు లోబడి జీవించాము, ఇప్పుడు క్రీస్తు దగ్గరికి వచ్చాము. క్రీస్తు దగ్గరికి వచ్చిన మనము దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకై మీరు ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకే మనము అంటే మృతులలో నుండి లేపబడిన మరి క్రీస్తును వేరొకని చేరుటకై మనము ధర్మశాస్త్ర విషయంలో మృతులవ్వాలి. ఒకవేళ మాకు క్రీస్తు కావాలి, ధర్మశాస్త్రం కావాలి అని అంటే, పాత నిబంధన కావాలి, క్రీస్తు కావాలి అని అంటే ఏమవుతాడట? వ్యభిచారులు అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నదని ఇక్కడ లేఖనాలు చెలవిస్తూ ఉన్నాయి ప్రియులారా. కాబట్టి అందుకే ఇక్కడ చెప్తున్నటువంటి మాట మనం పరిశీలన చేస్తే, కావున సహోదరులారా, మనం దేవునికి ఫలములు ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకై ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. ధర్మశాస్త్ర విషయంలో మృతులైతిరి అని చెప్తున్నటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ మాట అపోస్తలుడైన పౌలు ఎవరితో చెప్తున్నాడు అంటే, యూదులలో నుండి మరి క్రీస్తును నమ్ముకున్న వారితో చెప్తున్నాడా, లేక అన్యజనులలో నుండి క్రీస్తును నమ్ముకున్న వారితో చెప్తా ఉన్నాడా? ఏంటి ఈ మాట ఎవరికి చెప్తా ఉన్నాడు అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. అయితే ప్రియులారా, మరి ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? అన్యజనులకా, యూదులకా? ఇది మనకు మొట్టమొదట అర్థం కావాలి. ధర్మశాస్త్ర విషయంలో సంపూర్ణమైనటువంటి జ్ఞానము మనకు అర్థం కాకపోతే మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచలేము, మరి క్రీస్తు దగ్గరికి మనం చేరుకోలేము ప్రియులారా. ఇది మొట్టమొదట మనము గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? ధర్మశాస్త్ర విషయమై ఎవరు మృతులవ్వాలి? ధర్మశాస్త్ర విషయమై ఎందుకు మృతులవ్వాలి? క్రీస్తు వద్దకు రావాలంటే ఇశ్రాయేలు దేని విషయమై మృతులవ్వాలి? ధర్మశాస్త్ర విషయమై మృతులవ్వాలి అని ఇశ్రాయేలుకు క్రీస్తు వద్దకు రాని ఇశ్రాయేలుల కొరకు రక్షణ ఉన్నదా? మరి ధర్మశాస్త్రము విషయంలో మృతులు అవ్వకపోతే మరి క్రీస్తు దగ్గరికి వచ్చేటటువంటి వారికి మరి ఇశ్రాయేలులకు రక్షణ ఉన్నదా లేదా అనేది ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు వద్దకు రావాలంటే ఇశ్రాయేలు తప్పనిసరిగా ధర్మశాస్త్ర విషయంలో మృతులు అవ్వాలి. ఇశ్రాయేలు మాత్రమే కాదు, క్రీస్తును ఎవరు అంగీకరించినా ధర్మశాస్త్ర విషయంలో మృతులు అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందని మనకు లేఖనాలు చాలా స్పష్టంగా నొక్కి ఒక్కానిస్తున్నాయి ప్రియులారా. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఒకప్పుడు మనము అన్యజనులము, మరి మనకు ధర్మశాస్త్రమే ఇవ్వబడి ఉండలేదు,
మరి మనం క్రీస్తు దగ్గరికి రావాలంటే మనం ధర్మశాస్త్ర విషయమే మృతులవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే అన్యజనులు ధర్మశాస్త్రం కలిగి లేరు కాబట్టి, ధర్మశాస్త్రము అన్యజనులు కలిగి లేరు కనుక ధర్మశాస్త్రం లేని అన్యజనులు ధర్మశాస్త్ర విషయమై మృతులవ్వడం ఏంటి అనే విషయాన్ని కూడా మనం పరిశీలన చేసుకోవాలి. అంటే మనకు ధర్మశాస్త్రం లేదు, మరే ఎందుకు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి? ఇప్పుడు క్రీస్తు దగ్గరికి చేరుకోవాలి అని అంటే మనం దాని విషయంలో మృతులవ్వాలా లేదా? కాబట్టి అన్యజనులుగా ఉన్న మనము క్రీస్తు దగ్గరికి వచ్చిన మనము క్రైస్తవులుగా జీవిస్తూ క్రీస్తు ధర్మశాస్త్రమును అనగా క్రొత్త నిబంధనను అనగా ఆత్మ యొక్క నియమాన్ని అనుసరించవలసినటువంటి వారముగా ఉన్నాము. అలాంటప్పుడు ఇశ్రాయేలులో అనుసరించకూడని ధర్మశాస్త్రమును అన్యజనుల నుండి క్రీస్తును నమ్ముకున్న మనకు అవసరమా? ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత ఇశ్రాయేలీలే అనుసరించకూడదన్నటువంటి ఈ ధర్మశాస్త్రాన్ని అన్యజనులలో నుండి వచ్చినటువంటి మనకు అవసరమా అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలులో క్రీస్తుని వద్దకు రావాలంటే తప్పనిసరిగా ధర్మశాస్త్రం విషయమై ముద్రవాల్సినటువంటి ఆ కాలంలోనే నాకు ధర్మశాస్త్రం ఉందని క్రైస్తవుడుగా నువ్వు చెప్పుకోవడము ఏమైనా అర్థం ఉందా? దీన్ని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. ధర్మశాస్త్రం కలిగి ఉన్న వారితోనే నువ్వు ధర్మశాస్త్ర విషయంలో మృతులైతేనే మృతులో నుండి లేపబడిన క్రీస్తును వేరొకరిని చేరుతావని చెప్పినటువంటి పౌలు గారు, మరి ఏమీ లేనటువంటి అన్యజనులము మాకు ఇంకా ధర్మశాస్త్రం ఉంది, మేము ధర్మశాస్త్రం అనుసరిస్తాము, మేము ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తాము అని అంటే మరి ఎంత వ్యభిచారులయ్యేటటువంటి పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియులారా. చాలా ఏమైనా అర్థం ఉందా ఇలా చెప్పడంలో? మరి బైబిల్ గ్రంథం మనకు ఎంత మట్టుకు అర్థమవుతుంది? సంఘాన్ని మనం ఎటువైపు సిద్ధపరుస్తూ ఉన్నాం? మరి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వారు, వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి వారు దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నారా లేరా అనేది మొట్టమొదట గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధర్మశాస్త్ర విషయమే ఇశ్రాయేలు మృతులవ్వాలని అపోస్తలుడైన పౌలు ఎందుకు చెప్తా ఉన్నాడంటే, అన్యజనుల నుండి క్రీస్తులోనికి వచ్చిన వారితోనా లేక యూదులతో నుండి క్రీస్తులోనికి వచ్చిన వారితోనా? ఇశ్రాయేలు నుండి క్రీస్తులోనికి వచ్చిన వారితోనే. ఎందుకంటే ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకు ఇవ్వబడింది. ఒకప్పుడు వీళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించారు, వీళ్ళు ధర్మశాస్త్రానికి బద్దులుగా ఉన్నారు. అరే క్రీస్తు నందు ఎప్పుడైతే ధర్మశాస్త్రం కొట్టివేయబడిందో అప్పుడు ఏం చెప్తున్నాడు పౌలు గారు అంటే, మృతుల నుండి లేపబడిన క్రీస్తును వేరొకరిని చేరుటకై మీరు ఆయన శరీరమును తెర ద్వారా ధర్మశాస్త్ర విషయంలో మృతులవ్వాలి. అలాగైతేనే మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచగలరు, మరి క్రీస్తును చేరుకోగలరు అని వారితో చెప్తున్నటువంటి మాట. అంతేనా? మరి ఇది అన్యజనులకు ఇవ్వబడిందా? నిజమేనా కాదా అంటే ఈ సత్యాన్ని లేఖన వెలుగులో తెలుసుకోండి. మీ ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? అన్యజనులకు ఇవ్వబడిందా లేక ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారికి ఇవ్వబడిందా లేక ఒకనాటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు కానీ యూదులకు ఇవ్వబడిందా? ఎవరికి ఇవ్వబడింది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. ఎందుకనంటే ప్రియులారా, వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వము, మహిమ, నిబంధన, ధర్మశాస్త్ర ప్రధానము, అర్చనాచారాదులు, వాగ్దానాలు వీరివి అని చెప్తున్నటువంటి మాట రోమిలోకి రాసిన పత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తున్నాం. అంటే ఇశ్రాయేలుకి ఏమి ఇవ్వబడింది? దత్తపుత్రత్వము, మహిమ, నిబంధన, ధర్మశాస్త్ర ప్రధానము, అర్చనాచారాదులు. అంటే ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది అంటే ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. అదేవిధంగా రెండో మాట పితరులు వీరివారు అని చెప్తున్నటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకోటి, మొదటి దేవక్తులు యూదుల పరం చేయబడను. రోమిలకు రాసిన పత్రిక 3:1-2 వచనాల్లో మనం పరిశీలన చేసుకోవచ్చు ప్రియులారా. ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడతారు. ఇది ఎవరికి ఇవ్వబడింది అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించేవారు అంటే ఇశ్రాయేలులకు యూదులకు ఇవ్వబడింది. రోమిలకు రాసిన పత్రిక 2:13లో ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులు. అంటే ధర్మశాస్త్రం ఎవరికైతే ఇవ్వబడిందో వారు అనుసరించి జీవిస్తే నీతిమంతులు, జీవించకపోతే మరి పాపులుగా ఉండేటటువంటి పరిస్థితిని మనం ఆ కాలంలో చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రం మూలమాకు నీతిని నెరవేర్చేవాడు దాని వలన జీవించిన మోసం రాయొచ్చున్నాడు. అంటే ధర్మశాస్త్రం వల్ల ఆ నీతిని నెరవేర్చాలి. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో దాన్ని అనుసరించి జీవించాలి. ఇది ఎవరికి ఇవ్వబడింది అంటే ఇశ్రాయేలులకు, యూదులకు. రోమిలకు రాసిన పత్రిక 10:5. అదేవిధంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:11లో నువ్వు నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనాను ఎరిగి ధర్మానుకూలంగా దానిని ఉపయోగించిన యెడల ధర్మశాస్త్రం మేలైనదని ఎరుగుదమని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీరు ఇంకా మనం చాలా స్పష్టంగా ఇంకా రాయబడినాయి. ఇంకా ఇంపార్టెంట్ వచనాన్ని మనం చూస్తే పిల్లలు అపోస్తలుడైన పౌలు గారు గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11లో ధర్మశాస్త్రం నియమించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులని చేయటి అందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడిన సంగతి స్పష్టమే. ఏలైనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జన్మించును. మరి ధర్మశాస్త్రం చేత ఎవడు కూడా నీతిమంతుడుగా తీర్చబడేటటువంటి పరిస్థితి లేదు అని మనకు లేఖనాలు చాలా స్పష్టంగా చెలిపిస్తూ ఉన్నాయి ప్రియులారా. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అంటే ధర్మశాస్త్రం అతిక్రమించే వారు శాపగ్రస్తులుగా తీర్చబడతారు. ధర్మశాస్త్రంకు లోబడి ఉన్న వారితో చెప్తున్నటువంటి మాట ఇది.
ఇంకా మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా చాలా మాటలు ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే మరి ధర్మశాస్త్రము అతిక్రమించి వారు శాపగ్రస్తులు అవుతారని చెప్తున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండము 28:15లో రాయబడి ఉన్నాయి. అదేవిధంగా ఇర్మియా గ్రంథం 11:3, ద్వితీయోపదేశ కాండం 27-26. యాకోబు చూస్తాం ప్రియుల, ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిండేలా ఆజ్ఞలు అన్నిటి విషయంలో అపరాధి అగును. ఇక్కడ వ్యభిచరించవద్దని చెప్పినవాడు నరహత్య చేయకూడదని చెప్పిన గనక నువ్వు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన యెడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధి అవుతావు. అంటే ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒకటి కూడా తప్పిపోయినా కానీ మరి అపరాధి అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నదని ఇక్కడ మనకు కనబడుతుంది. మరి దాన్ని గైకొనాలి, ఒక్కటి తప్పిపోయిన ఆజ్ఞలు అన్నిటి విషయంలో తప్పిపోయేటటువంటి పరిస్థితి. అంటే ధర్మశాస్త్రం ఎవరికైతే ఇవ్వబడిందో దాన్ని వారు అనుసరించి జీవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎవరికి ఇవ్వబడింది ధర్మశాస్త్రం అంటే ఒకనాటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు, యూదులకు, అంతే తప్ప అన్యజనులకు కానీ నేడు క్రీస్తును విశ్వసించిన క్రీస్తు సంఘంలో చేర్చబడిన క్రైస్తవులకు కానీ కాదు అని మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి ప్రియులారా. అలాగైతే ఏమందము, మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంత మాత్రం కాము, యూదులేమి గ్రీకు దేశస్తులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేయబడి ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 3:9లో ఈ మాటలు రాయబడినాయి. కాబట్టి ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వల్ల పాపమనగా ఎట్టిదో తెలియపరుచున్నది. ధర్మశాస్త్రం వల్ల ఎవరు కూడా నీతిమంతులయ్యేటటువంటి పరిస్థితి లేదు. మరి నీతిమంతులు కానటువంటి దానిని, దాని ద్వారా నీకు ఏ లాభం లేనటువంటిది, మరి ఆ రోజు ఇశ్రాయేలుకే పనికి రానివంటిది, మరి క్రీస్తు మృతుల నుండి తిరిగి లేచిన తర్వాత మరి ఏమీ లేని నీకు, క్రైస్తవుడైనటువంటి నీకు మరి ధర్మశాస్త్రం ఎందుకు, ఏం అనుసరిస్తా ఉన్నావు అని ఒకసారి ఆలోచన. రోమిలకు రాసిన పత్రిక 3:19 మాటలు రాయబడి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం అతిక్రమించారా అనుసరించారంటే వారు అతిక్రమించినట్టుగానే మనకు కనబడతా ఉంది. యోహాను సువార్త 7:19లో యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా, అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు, మీరెందుకు నన్ను చంపజూచుతున్నారని వారితో చెప్పిన. మీకు దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రం మీకు ఇచ్చాడు కదా, దాన్ని మీరు అనుసరించారంటే అతిక్రమిస్తూ ఉన్నారు, మీరు అనుసరించట్లేదని చెప్తున్నాడు. అదేవిధంగా అపోస్తుల కార్యములు స్టెఫెన్ గారు చెప్తున్నటువంటి మాట 7:53లో దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పాను. చూడండి ప్రియులారా, దాన్ని అనుసరించలేరు, మీరు గైకొనలేరు. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా ఇంకా చాలా మాటలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. 2వ దినవృత్తాంతము 12:1లో, అదేవిధంగా 2వ రాజులు 17:36లో కూడా, ఇర్మియా గ్రంథము 26:5, ఇర్మియా గ్రంథము 32:23, ఇర్మియా 44:10, ఇర్మియా 44:23, దానియేలు 9:11, హోషేయ 8:1, ఆమోసు 2:4, జెకరియా 7:12లో. కాబట్టి ప్రియులారా మనం పరిశీలన చేసుకుంటే ధర్మశాస్త్రము పూర్వకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపత్యగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తమ వినుటకున్నట్లు హృదయములను కురువిందు వలె కఠినపరచుకొనిరి గనుక సైన్యములకు అధిపత్యగు యెహోవా యుద్ధ నుండి ఉగ్రత వారి మీదకి వచ్చిన. అంటే ధర్మశాస్త్రము పూర్వకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపత్యగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలు. అంటే ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది అంటే ఇశ్రాయేలులకు, నాటి యూదులకు ఇవ్వబడిందని మనకు దీన్ని బట్టి చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. కాబట్టి పిల్లరా, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమం లేకపోవును. ఒకవేళ ధర్మశాస్త్రం లేకపోతే అతిక్రమం, అంటే ఆజ్ఞ లేకపోతే అతిక్రమణనే జరగదు కదండి. ఇది ఆజ్ఞ, అది లేకపోతే అతిక్రమణ లేదు. అదే చెప్తుండే రోమిలకు రాసిన పత్రిక 4:15లో అపోస్తలుడైన పౌలు గారు, ఏలైనగా ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని యెడల అతిక్రమం లేకపోనున్నాడు. అంటే ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చును. ఆజ్ఞ లేకపోతే, అదే అండి, ఆజ్ఞ లేకపోతే పాపం అనేది ఉండదు. మళ్ళీ ఆజ్ఞ వస్తే పాపమునకు మరలా జీవం వచ్చేటటువంటి పరిస్థితి. రోమిలకు రాసిన పత్రిక 7:9లో, ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుంటుంది కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చను, నేను చచ్చిన వాడనైతే. ఆజ్ఞ లేకపోతే అతిక్రమణ లేదు, అతిక్రమణ లేకపోతే పాపమే లేదు. చూడండి, చాలా స్పష్టంగా మనకు అర్థం. అంటే ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చింది. అంటే ఆజ్ఞ లేకపోతే అతిక్రమం లేదు, అతిక్రమం లేకపోతే పాపం లేదు. మరి ఆజ్ఞ ఉన్నది కాబట్టి అతిక్రమం ఉన్నది, పాపం ఉన్నది. ఇది మనం మొట్టమొదట గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనది. రోమిలకు రాసిన పత్రిక 7:9లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అదేవిధంగా ప్రియులారా, ధర్మశాస్త్రము వచ్చిన కనుక పాపము లోకంలో ఉండను. అంటే ధర్మశాస్త్రం రాకముందు పాపం లేదు, ఆజ్ఞ వచ్చింది కనుక పాపమునకు మరలా జీవం వచ్చని అంటాడు ప్రియులారా. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 5:13లో మనం ఒక మాట పరిశీలన చేస్తే, ఏదైనా ధర్మశాస్త్రం వచ్చినది కనుక పాపము లోకంలో ఉండను కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించబడదు. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం లేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. రోమిలకు రాసిన పత్రిక 7:8-10 వచనాలు మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఇక్కడ
ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతమట. అయితే పాపమునకు హేతువు చేసుకుని సకల విధమైన దురాశలు నా యందు పుట్టించిన ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము అంటాడు. అదేవిధంగా రోమిలోకి రాసిన పత్రిక 7:5లో కూడా ధర్మశాస్త్రం వలనైనా ఇక్కడ ఏలయనగా మనము శరీర సంబంధమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలములను ఫలించుటకై ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు మన అవయవంలో కార్యసాధములుగా ఉండేను. అంటే ధర్మశాస్త్రం వల్ల అయినటువంటి పాపేచ్ఛలు, ధర్మశాస్త్రం ఇది ఆశింపబోదు, ఇది చేయవద్దని చెప్పింది కనుక మనసులో ఏది ఉంది అదే చేస్తున్నటువంటి పరిస్థితి అని ఇక్కడ చెప్తున్నట్టుగా మనకు లేఖనాలు చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. కాబట్టి ప్రియులారా, అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించాను. ధర్మశాస్త్రం లేనప్పుడు అపరాధమే లేదు కదండి. ఇక్కడ కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన క్షమించండి ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు రోమిలోకి రాసిన పత్రిక 5:20 మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను, ఆయనను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలేను అంటారు. అంటే మరి అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను అంటే ఇది చేయొద్దు అని చెప్పింది ఏంటి అంటే ధర్మశాస్త్రము, అది లేకపోతే పాపము ఉండకపోవనని చెప్తారు. అదేవిధంగా మరణంకు ఉన్నటువంటి ముళ్ళు అంటే మరణపు ముళ్ళు ఏంటంటే పాపముకున్న బలము ధర్మశాస్త్రము. అంటే ఈ ఆజ్ఞ లేకపోతే ఈ పాపము ఈ అతిక్రమణ అనేది జరిగేటటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ చూద్దాం చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:55-57 ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, మరణపు ముళ్ళు పాపముకున్న బలము ధర్మశాస్త్రమే, ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునక. అంటే ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణపు ముళ్ళు పాపముకున్న బలం ఏంటి ధర్మశాస్త్రం. అంటే ఆజ్ఞ అతిక్రమనే పాపము అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి ప్రియులారా. లేఖనము అందరినీ పాపంలో బంధించింది. ధర్మశాస్త్రం ఎప్పుడైతే ఇవ్వబడిందో ఈ ఆజ్ఞలు అతిక్రమిస్తే అందరూ పాపులు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3:22 యేసుక్రీస్తులందరూ విశ్వాసములో కలిగిన వాగ్దానము విశ్వసించి వారికి అనుగ్రహించబడినట్లు లేఖనము అందరినీ పాపంలో బంధించింది. మరి మృతుల నుండి లేపబడిన క్రీస్తును వేరొకరిని చేరాలంటే మనము మన శరీర విషయం ధర్మశాస్త్ర విషయమై మృతులు అవ్వాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉందని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. చెరలో ఉంచబడినట్లు మనం ధర్మశాస్త్రంకు లోనైన వారం అయితిమి. గలతీయులకు రాసిన పత్రిక 3:23 అంటే విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసము అవలంబింపవలసిన వారంగా చెరలో ఉంచబడినట్లు మనం ధర్మశాస్త్రమునకు లోలైన వారం అవుతామంటారు. కాబట్టి ఒకడు దేని వల్ల జయించబడినో మరి దానికి దాసుడు, పాపాన్ని వల్ల జయించబడితే పాపమునికే దాసుడయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. పేతురుగా రాసిన 2వ పత్రిక 2:19 ఈ మాటలు రాయబడి ఉండి తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వల్ల జయించబడినో మరి దానికే దాసుడైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియులారా. యాకోబు పత్రిక 8:34 యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఇక్కడ క్షమించండి ప్రియులారా. యోహాను సువార్త 8:34 అందుకు యేసు పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు. 15వ పాయింట్ యేసుక్రీస్తు ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేశాడు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:14-15 మరియు వారి మనసులు కఠినమైన కనుక నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిన వారికి తేటపరచక ముసుకే నిలిచి ఉన్నది. కొట్టివేయబడిందా లేదా ధర్మశాస్త్రం విషయంలో మృతులైతేనే తప్ప మరి క్రీస్తు మృతుల నుండి లేచిన క్రీస్తును వేరొకరిని చేరేటటువంటి పరిస్థితి లేదు. అందుకే ఇక్కడ ఏమంటారు, వారి మనసులు కఠినమైన. ఎందుకు అంటే వీరు ఇంకా మాకు ధర్మశాస్త్రం ఉన్నది, మాకు ప్రభువు కావాలి ధర్మశాస్త్రం, మాకు క్రీస్తు కావాలి ధర్మశాస్త్రం కావాలి. అలా అయితే మరి వ్యభిచారులు అయ్యేటటువంటి పరిస్థితి ఉందని లేఖనాలు చెప్తూ ఉన్నాయి కదా. మరియు వారి ఎందుకు వీరు గ్రహించలేకపోతున్నారని చెప్తున్నాడు ఇక్కడ. మరియు వారి మనసులు కఠినములైన కనుక నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిన వారికి తేటపరచబడక ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథం వారు చదువుతున్నప్పుడల్లా ముసుగు వారి హృదయంలో ఉన్నది కానీ వారి హృదయంలో ప్రభు మటుకు ఎప్పుడు తిరుగునప్పుడు ముసుగు తీసివేయబడను. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని సంకల్పాన్ని గ్రహిస్తారో ఈ ముసుగు అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు మేము ధర్మశాస్త్రము అనుసరించే వారం కామండి. అది ధర్మశాస్త్రం ఒకప్పుడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకి ఇచ్చింది. అది కొట్టివేయబడిన తర్వాత మరి క్రీస్తును చేరుకోవాలంటే ఇశ్రాయేలు యూదులు కూడా మరి మృతుల నుండి లేపబడిన క్రీస్తును వేరొకరిని చేరుటకై ధర్మశాస్త్ర విషయంలో మృతులు అవ్వాలి అని చెప్పబడినటువంటి లేఖనము అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందని మనం మొట్టమొదట గుర్తించాలి. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్యగూడను పడగొట్టి మన ఉభయాలను ఏకం చేసిన. అంటే మధ్యగూడను పడగొట్టాడు. ఒకప్పుడు ఇశ్రాయేలీలకును అన్యజనులకు మధ్యగూడగా ఏది ఉండంటే ధర్మశాస్త్రము.
దాన్ని కొట్టివేసిన తర్వాత మరి అందరూ అన్యజనులు అయిపోయారు. ఇప్పుడు మన క్రీస్తు దగ్గరికి రావాలి అంటే దేవుని దగ్గరికి రావాలంటే మొట్టమొదట క్రీస్తుని చేరుకోవాలంటే ధర్మశాస్త్ర విషయంలో మొదట మృతులైతేనే మరి మృతుల నుండి లేచిన క్రీస్తును వేరొకరిని చేరగలుగుతామని మొట్టమొదట మనము గుర్తించగలగాలి ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇంకా రోమిలకు రాసిన పత్రిక 10:4 విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రముకు సమాప్తి అయిన దాన్ని కొట్టివేయడం ద్వారానే కదా పౌలు గారు చెప్తూ ఉన్నారు. మరి మీరు మృతుల నుండి లేపబడిన క్రీస్తుని వేరుకొని చేరుటకై మీరు ధర్మశాస్త్ర విషయంలో మృతులు అవ్వాలి అంటూ చెప్తున్నటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ధర్మశాస్త్రం క్రీస్తునందు కొట్టివేయబడిన తర్వాత యూదులు మోషే నియమించిన ఆచారమును అనుసరించవలసిన వాదములు తర్కములు అంటే మేము కొట్టివేయబడిన తర్వాత కూడా నాడు ఇశ్రాయేలీలో వాదాలు జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే ఇంకా కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని నాడే వాదనలు జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ అపోస్తుల కార్యములు 15:1 మనం పరిశీలిస్తే కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించారు. అవసరం అంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత ఆజ్ఞ కొట్టివేయబడి తనలు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కొట్టివేయబడ్డాయి కదా, మళ్ళీ సున్నతి చేయించుకోవడం అవసరం ఏముంది అని ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అయితే అలాంటి పరిస్థితుల్లో పౌలుకును బర్నబాకును వారితో విశేష వాదము తర్కములు కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరు యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళవాలని సహోదరులు విశ్వసించారు. అప్పుడే వాదం జరుగుతూ ఉంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆచారం ఎందుకు అని చెప్తున్నటువంటి మాట. అదేవిధంగా అపోస్తల కార్యములు 15:4-6 వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలను పెద్దలను వారిని చేర్చుకొని మరి దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించారు. పరిశీల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయించవలననియు మోషే ధర్మశాస్త్రం గైకొనుడని వారికి ఆజ్ఞాపించవలనని చెప్పి అప్పుడు పౌలును పెద్దలను ఈ సంగతుల గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కం జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లా నేను అపోస్తల కార్యములు 18:12-13 గలిలయలో అకయలో అధిపతిగా ఉన్నప్పుడు అంటే గిలియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠం ఎదుటకు అతన్ని తీసుకుని వచ్చి వీడు ధర్మశాస్త్రముకు వ్యతిరేకంగా దేవుని ఆరాధించకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిన అంటే పౌలుకు వ్యతిరేకంగా అంటే వీడు ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాలి అని చెప్తున్న పరిస్థితి చూడండి ప్రియులారా. కొట్టివేయబడిన తర్వాత ఆ రోజు ఇంకా వాళ్ళు అనుసరిస్తున్న పరిస్థితుల్లో వాదాలు తర్కాలు జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 15:10-11 కూడా కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడి ఏంటిది? మన పితరులైనను మనమైన మోడలేని కాడి అంటే ధర్మశాస్త్రం. ఇది చాలా జాగ్రత్తగా మనకు అర్థం కావాలి. అపోస్తల కార్యములు 15:10-11 గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృపచేతనే మనం రక్షణ పొందవలనని నమ్ముచున్నాం కదా, అలాగే వారిను రక్షణ పొందుతారని నేను ధర్మశాస్త్ర విషయంలో కాదు, ఎందుకు మీరు బలవంతంగా వారి మీద ఆ కాడిని మోపుచున్నారని చెప్తున్నటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. మన పితరులైనను అంటే ఒకప్పుడు యూదులైనను ఇశ్రాయేలీయులైన వారే మనమైనను మోయలేని కాడి, అది మోయలేని భారము, దాన్ని కొట్టివేయబడింది. మీ శిష్యుల మెడ మీద పెట్టి ఎందుకు మీరు దేవుని శోధిస్తున్నారు? ఇంకా శోధించకూడదు, ప్రభు అయిన యేసు కృపచేత మనం రక్షణ పొందమని నమ్ముచున్నాము కదా అంటాడు. కాబట్టి ప్రియులారా ఇంకా మనం పరిశీలన చేస్తే అపోస్తల కార్యములు 21:17-24 15-24 వచనాలు రాసుకోండి. అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయిస్తేనే కానీ చేయించకూడదు. ఇక్కడ చెప్తున్నా అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయించకూడదని మన అపరాధాల చొప్పున చూడండి మన ఆచారముల చొప్పున నడవకూడదని నీవు చెప్పుట వలన వారందరూ మోషను విడిచిపెట్టవలనని నీవు చెప్పుచున్నావని ఆ రోజు పౌలు మీదకి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అపోస్తల కార్యములు 21:15-24 ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా ఇక్కడ 20వ వచనంలో వారు విని దేవుని మహిమపరిచి తనని చూసి సహోదరుడా యూదులో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా, వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి కలిగిన వారంట. అంటే చూడండి ప్రియులారా యూదుల నుండి విశ్వాసులైన అంటే క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ వీరందరూ దేని విషయంలో ఆసక్తి చూపిస్తున్నారంటే ధర్మశాస్త్ర విషయంలోనట. అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయించకూడదని మన ఆచరణల చొప్పున నడవకూడదని నువ్వు చెప్పడం వల్ల వారందరూ మోషను విడిచిపెట్టవాలని నువ్వు బోధించున్నట్లు వీరు నిన్ను గురించి వర్తమానం వినిరి. సున్నతి చేయించవద్దు అని అంటే చేయించాలంటాడు. చూడండి పిల్లలు ఎంత భయంకరమైన పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం పిల్లలు నాటి యూదులతోనే. కాబట్టి దేవుని ఆజ్ఞను అనుసరించే ముఖ్యం, కానీ సున్నతి పొందుటందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవడం ఏమీ లేదు. దేవుని చిత్తాన్ని మనం గుర్తించాలి ముందట.
అది చెప్తున్నాడు కదా ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:19లో దేవుని ఆజ్ఞను అనుసరించుటే ముఖ్యము, కానీ సున్నతి పొందుటయందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవటందు కూడా ఏమీ లేదని చెప్తున్నాడు మాట చూస్తాను. నీవు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించి వాడవైతేవా సున్నతి ప్రయోజనం అగును, కానీ ధర్మశాస్త్రము అతిక్రమించిన వాడవైతేవా నువ్వు సున్నతి ప్రయోజనం కాకపోవనని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. నువ్వు ఒకవేళ సున్నతి చేయించుకున్నా ఏం ప్రయోజనం లేదు దాన్ని అనుసరించకపోతే అని చెప్తున్నాడు. పిల్లలు రోమిలకు రాసిన పత్రిక 2:25. అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక 2:26-29లో ఈ మాటలు ఇంకా చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రము నీతి విధులను గైకొని ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండును, సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. మరియు స్వభావాన్ని బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రము నెరవేర్చిన ఎడల అక్షరము సున్నతి యాగు గలవాడు ధర్మశాస్త్రం అతిక్రమించుచు నీకు తీర్పు తీర్చడా. ఇక్కడ చెప్తున్న బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునది కానీ అక్షరం వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మన దేవుని వల్ల కలవని చెప్తున్నాడు మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఆలోచన చేయండి, అంటే ధర్మశాస్త్ర విషయంలో మనం మృతులు అవ్వాల్సినటువంటి పరిస్థితి ఎంత. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:19లో నేను అందరి విషయమై స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని, యూదులను సంపాదించుటకు యూదుల వంటి వారిని క్షమించండి, యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వాళ్ళనే ఉంటిని, ధర్మశాస్త్రముకు లోబడిన వారిని సంపాదించుటకు నేను ధర్మశాస్త్రముకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రముకు లోబడిన వాని వలె ఉంటిని అంటాడు. ఇక్కడ దేవుని విషయమై ధర్మశాస్త్రం లేనివాడను కాను, కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను, ఆయనను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకుంటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాని వలె ఉంటుంది అని చెప్తున్నటువంటి మాటలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బలహీనులను సంపాదించుకుంటకు బలహీనుడైతిని, ఏ విధం చేతనైనను కొందరిని రక్షించవలని అందరికీ అన్ని విధముల వంటి వాడనైనను, మరియు నేను సువార్తలో వారితో పాలుపడైనటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నానని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇప్పుడు ఆలోచన చేయండి, ఇప్పుడు నేడు క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి మనము ఏమి అనుసరించాలి. ఇప్పుడు మనల్ని నిర్బంధించిన ధర్మశాస్త్ర విషయమై మనము చనిపోతేనే కానీ మనము ధర్మశాస్త్రం నుండి విడుదల పొందమని అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలుతో చెప్తున్నటువంటి మాట. నిర్బంధించింది ఏంటి అంటే ధర్మశాస్త్రము. ఇక్కడ చూడండి రోమిలకు రాసిన పత్రిక 7:6లో ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితేమో దాని విషయమే చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నామని చెప్తున్నటువంటి మాటను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం వల్ల ధర్మశాస్త్ర విషయమై చచ్చినవాడనైతిని, నేను ధర్మశాస్త్ర విషయంలో చచ్చినవాడనైతిని అని చెప్తున్నటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. గళితులకు రాసిన పత్రిక 2:17-21లో కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుకుచుండగా మనము పాపములుగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిహారకుడు ఆయన. అట్లన రాదు, నేను పడగొట్టిన దాన్ని మరల కట్టిన ఎడల నన్ను నేను అపరాధిగా కనపరుచుకుందును కదా అంటాడు. పడగొట్టాడు ఏంటంటే పడగొట్టింది ఏంటి? ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఈ కొట్టివేయబడిన దాన్ని మళ్ళీ మనము చేయకూడదు అని చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇది చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను పడగొట్టిన దాన్ని మరలా కట్టినడల్లా నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందును కదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వల్ల ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తు కూడా సిలువవేయబడును, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందులో విశ్వాసం వల్ల జీవించుచున్నానని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. నేను దేవుని కృపను నిరార్థకం చేయను, నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తాం. అంటే నేను దేవుని కృపను నిరార్థకం చేయను, నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు మరే క్రీస్తు చనిపోయిన నిష్ప్రయోజనమే కదా. మరి ఎందుకు ఇంకా ధర్మశాస్త్రాన్ని అనుసరించాల్సినటువంటి పరిస్థితి ఎంత ఏముంది అని చెప్తున్నాడు ప్రియులారా. పాప విషయమే చనిపోయిన మనం దానిలో ఎలా ఉంటాము ఇక్కడ చెప్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 6:2 ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అట్లా రాదు, పాప విషయమై చనిపోయిన మనము ఇక మీద దానిలో ఎలాగో జీవించదము, క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం వల్ల నా నీతిని గాక అంటాడు. ఇక్కడ
అట్లని రాదు, పాప విషయమే చనిపోయిన మనం ఇక మీద దానిలో ఎలాగో జీవించదము. రోమా 6:2 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అదేవిధంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:9-11 క్రీస్తు సంపాదించుకునే ధర్మశాస్త్రమైన నా నీతిని గాక అని చెప్తున్నటువంటి మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ధర్మశాస్త్రం కలిగి ఉన్న అపోస్తులైన పౌలే ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నా నీతిని అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగుపడాలని కోరుకొనుచున్నాడు. మరి నీవు ఏ నీతిని కోరుచున్నావు? ధర్మశాస్త్రం వలన నీతిని కోరుచున్నావా, లేక క్రీస్తునందు విశ్వాసం వలనైనటువంటి నీతిని కోరుచున్నావా? దేన్ని కోరుచున్నావు అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి పిల్లరా, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం మూలంగా మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు. గలతీయులకు రాసిన పత్రిక 3:13. కాబట్టి ప్రియులరా, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించిన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4. ఆయన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధాల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మనల్ని చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా మనల్ని బ్రతికించాడు. ఇంకా మళ్ళీ మనం అటే చూడాల్సినటువంటి అవసరం లేదు. రోమిలకు రాసిన పత్రిక 8:3-4 శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం మందు పాపమునకు శిక్ష విధించాడు. ప్రియులారా, శిక్ష విధించాడు. కాబట్టి మనము దత్తపుత్రం కావాలని ధర్మశాస్త్రంకు లోబడి ఉన్న వారిని విమోచించకే ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ఆయన కొట్టివేశాడు. కాబట్టి ప్రియులారా, మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం మందు మన పాపంలోను మ్రాణ మీద మోసుకొని పోయిన ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందినదని ఇక్కడ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:24 ఈ మాటలు చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి ప్రియులారా. కాబట్టి నీతి ధర్మశాస్త్రం వల్ల అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ధర్మశాస్త్రం వల్ల నీతి అయితే క్రీస్తు మన కోసం చనిపోయినది, ఆయన అంతగా మన కోసం రక్తం కార్చింది నిష్ప్రయోజనం అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ప్రియులారా, మీరు ఎందుకు ధర్మశాస్త్రం కావాలని కోరుచున్నారు? నీతి ధర్మశాస్త్రం వలన కలుగునా లేక దేవుని కృప వలన కలుగునా అంటే దేవుని కృప వలనే, ధర్మశాస్త్రం వలన కాదు. గలతీయులకు రాసిన పత్రిక 2:21 నేను దేవుని కృపను నిరార్థకం చేయను, నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం అంటాడు. కాబట్టి పిల్లలు ధర్మశాస్త్రంకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది అని చెప్తున్నటువంటి మాట ఇక్కడ చూస్తాను. రోమిలకు రాసిన పత్రిక 3:20-22 ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియములుగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతులను తీర్చబడాడు. ధర్మశాస్త్రం వలన పాపం మనకు ఎటుదో తెలియపరచబడుచున్నది, ఎట్లుండగా ధర్మశాస్త్రముకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రంకును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది క్రీస్తు యేసునందు విశ్వాసం మూలమైన నమ్ము వారికి కలుగు దేవుని నీతి అయిన. ఇట్లుండగా ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బయలుపరచబడింది. పిల్లల ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడింది. ఇప్పుడు దాన్ని మనం అనుసరించి జీవించాలి కదా. కాబట్టి విశ్వసించు ప్రతివాడు ఈయన మూలనే నీతిమంతులుగా తీర్చబడునని మీకు తెలియనుగాక అంటాడు ఇక్కడ. అపోస్తుల కార్యములు 13:39 ప్రియులారా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. మరణము ఇక్కడ పాప మరణంలో నియమం నుండి నన్ను విడిపించను అంటే ధర్మశాస్త్రం ఏంటంటే పాప మరణంలో నియమము. ఇక్కడ చూద్దాం చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8:1-2 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసును ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవనిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణంలో నియమం నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినా దానిని దేవుడు చేశాడని చెప్తున్న మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మీరు పాపమునకు దాసులై ఉంటారు కానీ ఏ ఉపదేశ క్రమం మీరు అప్పగించబడతారో దాన్ని హృదయపూర్వకంగా లోపడాలని చెప్తున్నటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 6:14-18 కాబట్టి పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులమయం. ఇప్పుడు ధర్మశాస్త్రం నుండి విమోచించబడి మనం నీతికి దాసులమైన ఎందుకు దేవునికి స్తోత్రాలు చెల్లాల్సినటువంటి మనం ఇంకా ధర్మశాస్త్రం అనుసరించడం ఏమిటంటే ప్రియులారా, మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము ప్రియులారా. రోమిలకు రాసిన పత్రిక 6:6 ఏలైనగా మనం ఇంకనూ పాపములకు దాసులము కాకుండాటకు పాప శరీరం నిరార్థకమన్నట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరగాలి. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతో దురాశలను సిలువ వేసి ఉన్నారని గలతీయులకు రాసిన పత్రిక 5:24 రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నామని చెప్తున్నటువంటి మాటలు పౌలు గారు చెప్తుంటారు. ఆత్మచేత శరీరక్లను చంపినలా మనం జీవించేటటువంటి పరిస్థితి ఇంకా అక్షరానుసారమైన నవీన స్థితి ప్రాచీన స్థితి గలవరం కాదు అని చెప్తున్నాడు ఇక్కడ. రోమిలకు రాసిన పత్రిక 8:13 మీరు శరీరానుసారంగా ప్రవర్తించినలా చావాల్సిన వారు ఎందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినలా జీవించెదరు అంటాడు. అదేవిధంగా కొలస్సీలకు రాసిన పత్రిక 3:5 కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారవత్వము అపవిత్రతను కామతురతను దురాశ విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనలుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలోని సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవంలో నీతి సాధనలుగా దేవునికి అప్పగించుడి. రోమిలకు రాసిన పత్రిక 6:13
రోమా 8:12 కూడా శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనము శరీరంకు రుణస్తులు కాము అని చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నారని చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా కావున సహోదరులారా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ముగించుకుందాం. కాబట్టి సహోదరులారా, రోమిలకు రాసిన పత్రిక 7:4, కావున సహోదరులారా మనము దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు మృతుల నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకై మీరు ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమే మృతులవ్వాలి, లేకపోతే వ్యభిచారులైనటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. మీరు కృపకి, ఒకవేళ మీరు ధర్మశాస్త్రం అనుసరిస్తే పాపం మీద ప్రభుత్వం చేసేటటువంటి పరిస్థితి ఉండదు. మొట్టమొదటి గ్రహించండి, రోమిలకు రాసిన పత్రిక 6:14, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఏంటి అని అంటే గళితులకు రాసిన పత్రిక 5:4 మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడి వారెవడో వాడు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నాడు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నాడు. ఇంకా మేము ధర్మశాస్త్రం వలన మాకు నీతి ఉందంటే వాడు ఏమవుతాడట? మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులను తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధారణమైన నిబంధన రక్తము అపవిత్రమైనదిగా ఎంచి కృపకు పాత్రమగు ఆత్మను తిరస్కరించి వాడు ఎంత కఠినమైన దండనకు పాత్రగా ఎంచబడిన మీకు తోచును. కాబట్టి ఎవరైనా ఇంకా మాకు ధర్మశాస్త్రం కావాలంటే క్రీస్తు రక్తాన్ని వ్యతిరేకించిన వారుగా అవుతారు. అందుకే చెప్తున్నాడు కదా ఇది ఇక్కడ ఏమంటున్నాడు, ఇట్లుండగా దేవుని కుమారుని పాదంలో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తంను అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించేవాడు ఎంత కఠినమైన దండనకు పాత్రుడో ఒకసారి ఆలోచన చేసుకోండి. అది కొట్టివేశాడు, ఆయన రక్తాన్ని కార్చి దాన్ని కొట్టివేశాడు. మళ్ళీ దాన్ని అనుసరించాల్సినటువంటి అవసరం మనకు లేదు. కాబట్టి ప్రియులు ఏలయనగా ఆ మొదటి నిబంధనలో లోపం లేనైతే రెండో దానికి అవకాశము ఉండనేరదు. ఎందుకు దాన్ని కొట్టివేయించాడంటే అది లోపం గలది. ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలు అన్నిటి విషయంలో తప్పిపోయేటటువంటి పరిస్థితి. ధర్మశాస్త్రం మూలంగా ఏ మనుషుడు కూడా నీతిమంతుడిగా దేవుని ఎదుట తీర్చబడలేనటువంటి పరిస్థితి. అందుకే కదా దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి పాపంకు శిక్ష విధించి మనకు అడ్డు లేకుండా చేసి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మనల్ని నీతిమంతులుగా చేశాడు. ప్రియులారా ఆలోచన చేయండి. ఎబ్రియులకు రాసిన పత్రిక 8:7 ఏలైనగా మొదటి నిబంధనలు లోపం లేనైతే రెండో దానికి అవకాశం ఉండనేరదు అంటాడు. కాబట్టి మనం ఒక తీర్మానం చేసుకోవాలి ఈరోజు. ఏంటంటే నేనైతే దేవుని విషయమై జీవించిన నిమిత్తము ధర్మశాస్త్రం వల్ల ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వారం కావాలి. మనం ఏం కావాలండి? మన తీర్మానం ఏంటంటే ధర్మశాస్త్ర విషయంలో చచ్చిన వారమై ఉండాలి. ధర్మశాస్త్రం మనకు సంబంధించింది కాదు. నాటి యూదులనే హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, మీరు వేరొక మృతుల నుండి లేపబడిన క్రీస్తును వేరొకరిని చేరుటకై మీరు చేరాలి అంటే ధర్మశాస్త్ర విషయంలో మీరు మృతులు అవ్వాలి అని చెప్తున్నాడు. మన తీర్మానం ఏంటంటే నేను దేవుని విషయమై జీవించిన నిమిత్తము ధర్మశాస్త్ర విషయమై మృతుడనైతిని అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనందు. ప్రియులారా ఒకసారి ఆలోచన చేయండి. మనం ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు? ఈరోజు ఏం వింటున్నాం? మనం వినేటటువంటి వాక్యము మరి ఎలాంటిది? మన ఆత్మను రక్షించేదేనా? మన ఆత్మను నిత్య జీవనానికి నడిపించేదేనా? మనం ఈరోజు అనుసరించాల్సిన చట్టం ఏంటంటే క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది ఆత్మ యొక్క నియమము, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ. దీని విషయంలో మనల్ని మనం కట్టుకోవాలి, అంతే తప్ప కొట్టివేయబడిన దాన్ని కాదు అని మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి. అందుకే ప్రియులారా మృతుల నుండి లేపబడిన క్రీస్తును వేరొకరిని చేరుటకై మనము దేని విషయంలో మృతులు అవ్వాలి అని అంటే ధర్మశాస్త్ర విషయంలో మృతులు అవ్వాలి. ఒకప్పుడు ధర్మశాస్త్రం కలిగి ఉన్న వారితోనే చెప్తున్నాడు. రోమిలో మొదటి వచనం చదువుకొని ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 7:4 కావున సహోదరులారా మనము దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు మృతుల నుండి లేపబడిన క్రీస్తును వేరొకరిని చేరుటకై మీరు ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులయ్యారు. కాబట్టి ప్రియులారా మొదటి శతాబ్ద కాలంలోనే అంటే యూదుల నుండి కానీ ఇశ్రాయేల్లో నుండి కానీ క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి వారితో పౌలు గారు చెప్తున్నారు, మీకు ధర్మశాస్త్రం కావాలా, క్రీస్తు కావాలా? మీకు ఏదో ఒకటి తేల్చుకోండి అంటే మాకు ధర్మశాస్త్రం కావాలి, క్రీస్తు కావాలంటే మీరు వ్యభిచారులు అయ్యేటటువంటి పరిస్థితి అని చెప్తున్నటువంటి మాట. కాబట్టి మరి ఏమీ లేనటువంటి అన్యజనులు ఒకప్పుడు మరి ధర్మశాస్త్రం లేనటువంటి మనము మరి క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నేడు ఇంకా మనం ధర్మశాస్త్రం అనుసరించాలని చెప్పడం ఎంతవరకు కరెక్టు? అలా చేస్తే ఇంకా కూడా ధర్మశాస్త్ర విషయంలో నువ్వు మృతులవు కాకపోతే నువ్వు కృపలో నుండి తొలగిపోయి ఉన్నావు. ఏంటండి? నువ్వు కృపలో నుండి తొలగిపోయినావు, ఇంకా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాను అంటే వ్యభిచారుడిగా ఉండేటటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. ఎందుకనంటే మరి మృతుల నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మీరు ఆయన శరీరం మూలంగా దేని విషయమే మృతులు అవ్వాలంటే ధర్మశాస్త్ర విషయంలో
మృతులు అవ్వాలి అంటే శరీరం మూలంగా మనం చేరుకోవాలంటే క్రీస్తుని మనం చేరుకోవాలంటే మనము ధర్మశాస్త్ర విషయంలో మృతులు అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆలోచన చేయండి ప్రియులారా, ఆలోచన చేయండి. ఎందుకు అంటే ప్రియులారా, ఎందుకు అంటే మనం ఈరోజు ఉన్నటువంటి విశ్వాసం సరైనదా కాదని మొట్టమొదటి మనల్ని పరిశీలన చేసుకొని మరి మృతుల నుండి లేపబడిన మరి క్రీస్తును వేరుకొని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా అంటే దేని విషయంలో మృతులు అవ్వాలంటే ధర్మశాస్త్ర విషయంలో మనం మృతులు అవ్వాలి. మనకు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. మనం ఒకవేళ ధర్మశాస్త్రం కావాలంటే కృపలో నుండి తొలగిపోయేటటువంటి పరిస్థితి. ధర్మశాస్త్రం మూలంగా ఎవరు కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడలేరు. ఇది ఆజ్ఞ. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. మరి చెప్పబడినటువంటి వాక్యం దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. సహోదరులారా, మేము ప్రకటిస్తున్న ప్రతి ఒక్క ప్రసంగం యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చిలో బైబిల్ విజ్డమ్ అకాడమీ, అదేవిధంగా BW అకాడమీ చర్చ చేసినట్టయితే మేము మాట్లాడిన ప్రతి ప్రసంగం మీరు వినొచ్చు. మీరు కూడా మా పరిచర్లో పాలే భాగస్తులు కాగలరంటే మీరు చేయవలసింది ఒకటి, మీ అనుదిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మా పరిచర్య నిమిత్తం మీరు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు కూడా మా పరిచర్లో పాలే భాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.